జగిత్యాల జిల్లాలో దొంగ నోట్ల కలకలం సృష్టించాయని చెప్పొచ్చు. అయితే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన వైన్ షాప్ చెందినటువంటి మల్లారెడ్డికి దొంగ నోట్లు వచ్చాయి. అయితే ఈ దొంగ నోట్లను సృష్టించేందుకు ఇక్కడ బాగా పన్నామవుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మల్లారెడ్డి మాత్రము అయితే శనివారం దొంగ నోట్లు రావడంతో వైన్ షాప్ నిర్వాహకుడు మల్లారెడ్డి ఈ రోజు బ్యాంక్ వెళ్ళి జమ చేస్తా అని చెప్పేసి పోవడంతో ఫేక్ నోట్లు అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారి కంగు తిన్న మల్లారెడ్డి ఇక్కడ విలేజ్లో తుంగూరు విలేజ్లో కూడా దొంగ నోట్లు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ దొంగ నోట్లు ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనే దానిపై కూడా ఆరాధిస్తున్నారు. అయితే ఆరాధించినా కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చాయి ఏంటి అనే దానిపై పూర్తి విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే బ్యాంకులో ఉన్నటువంటి అధికారులు మాత్రము ఇది ఫేక్ నోట్ అని చెప్పేసి చెప్పడంతో మల్లారెడ్డి వెనుదిరిగి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. క్యాష్ తీసుకొచ్చి బ్యాంకులో వేస్తే బ్యాంక్ మేనేజర్ గారు ఇది చూసి ఫేక్ నోట్ అని కన్వర్ట్ చేశారు. కానీ మాకు తెలియట్లేదు. ఇది ఎందుకు ఎట్లా తెలుస్తుంది సార్ అని అడిగితే మిషన్లో వేసుకుంటే బీప్ సౌండ్ వస్తుందని చెప్తున్నారు. నా దగ్గర మిషన్ లేదు సార్ అని చెప్పినాం. కానీ ఇట్లా ఫేక్ నోట్ రావడం వల్ల మేము వాటిని నష్టపోతున్నాం. దీన్ని పోలీస్ శాఖ వారు కొద్దిగా చర్యలు తీసుకొని ఫేక్ నోట్ రాకుండా చూడవలసిందిగా కోరుతున్నాం. 3 రోజుల క్యాష్ తీసుకొచ్చి బ్యాంకులో వేస్తే బ్యాంక్ మేనేజర్ గారు ఇది చూసి ఫేక్ నోట్ అని కన్వర్ట్ చేశారు. కానీ మాకు తెలియట్లేదు. ఇది ఎందుకు ఎట్లా తెలుస్తుంది సార్ అని అడిగితే మిషన్లో వేసుకుంటే బీప్ సౌండ్ వస్తుందని చెప్తున్నారు. నా దగ్గర మిషన్ లేదు సార్ అని చెప్పినాం. కానీ ఇట్లా ఫేక్ నోట్ రావడం వల్ల మేము వాటిని నష్టపోతున్నాం. దీన్ని పోలీస్ శాఖ వారు కొద్దిగా చర్యలు తీసుకొని ఫేక్ నోట్ రాకుండా చూడవలసిందిగా కోరుతున్నాం.
అడిగితే మిషన్లో వేసుకుంటే బీప్ సౌండ్ వస్తుందని చెప్తున్నారు. నా దగ్గర మిషన్ లేదు సార్ అని చెప్పిన. కానీ ఇట్లా ఫేక్ నోట్ రావడం వల్ల మేము ఆర్థికంగా నష్టపోతున్నాం. దీన్ని పోలీస్ శాఖ వారు కొద్దిగా చర్యలు తీసుకొని ఫేక్ నోట్ రాకుండా చూడవలసిందిగా కోరుతున్నాం. 3 రోజుల క్యాష్ తీసుకొచ్చి బ్యాంకులో వేస్తే బ్యాంక్ మేనేజర్ గారు చూసి ఫేక్ నోట్ అని కన్వర్ట్ చేశారు. కానీ మాకు తెలియట్లేదు. ఇది ఎందుకు ఎట్లా తెలుస్తుంది సార్ అని అడిగితే మిషన్లో వేసుకుంటే బీప్ సౌండ్ వస్తుందని చెప్తున్నారు. నా దగ్గర మిషన్ లేదు సార్ అని చెప్పిన. కానీ ఇట్లా ఫేక్ నోట్ రావడం వల్ల మేము ఆర్థికంగా నష్టపోతున్నాం. దీన్ని పోలీస్ శాఖ వారు కొద్దిగా చర్యలు తీసుకొని ఫేక్ నోట్ రాకుండా చూడవలసిందిగా కోరుతున్నాం. 3 రోజుల క్యాష్ తీసుకొచ్చి బ్యాంకులో వేస్తే బ్యాంక్ మేనేజర్ గారు ఇది చూసి ఫేక్ నోట్ అని కన్వర్ట్ చేశారు. కానీ మాకు తెలియట్లేదు. ఇది ఎందుకు ఎట్లా తెలుస్తుంది సార్ అని అడిగితే మిషన్లో వేసుకుంటే బీప్ సౌండ్ వస్తుందని చెప్తున్నారు. నా దగ్గర మిషన్ లేదు సార్ అని చెప్పిన. కానీ ఇట్లా ఫేక్ నోట్ రావడం వల్ల మేము ఆర్థికంగా నష్టపోతున్నాం. దీన్ని పోలీస్ శాఖ వారు కొద్దిగా చర్యలు తీసుకొని ఫేక్ నోట్ రాకుండా చూడవలసిందిగా కోరుతున్నాం. 3 రోజుల క్యాష్ తీసుకొచ్చి బ్యాంకులో వేస్తే బ్యాంక్ మేనేజర్ గారు ఇది చూసి ఫేక్ నోట్ అని కన్వర్ట్ చేశారు. కానీ మాకు తెలియట్లేదు. ఇది ఎందుకు ఎట్లా తెలుస్తుంది సార్ అని అడిగితే మిషన్లో వేసుకుంటే బీప్ సౌండ్ వస్తుందని చెప్తున్నారు. నా దగ్గర మిషన్ లేదు సార్ అని చెప్పిన. కానీ ఇట్లా ఫేక్ నోట్ రావడం వల్ల మేము